ಸರಿಕೆ ಪರವಾಗಿಲ್ಲ. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పొద్దున్న అయితే వాకింగ్ అయితే వస్తే, వాకింగ్ అంటే జాగింగ్, ఓకేనా, జాగింగ్ అయితే వస్తే కానీ ఆ పిల్లోడి చిన్న పాప బాల్ అయితే గలీజ్లో అయితే పడిపోయింది. నాకు తెలీదు అక్కడ నీళ్ళు ఉన్నాయని, నాకైతే తెలీదు. కానీ నేనేమో దిగితే కానీ చూడండి నా బట్టలు ఎట్లయిపోయింది, గలీజ్ గలీజు. ఇప్పుడు ఇంటికాటికి ఎట్లా పోయేది చూడండి, చూడండి ఎట్లయిపోయింది. ప్యాంటు క్లీన్గా పోయింది. ఇప్పుడేం చేయాలి అర్థమవుతుందిలే. ఇది నేను కేర్పురం డైలీ అయితే వస్తా వాకింగ్, జాగింగ్కి డైలీ అయితే వస్తా. కానీ నాకైతే తెలీదు అక్కడంత పెద్ద గొంతు ఉందని. చూడండి ఎట్లుంది నా ప్యాంటు, క్లీన్గా పోయింది. గలీజు పెద్ద, ఏమి అది ఎట్లుందంటే పెద్ద గలీజులో పోయి పడిపోయిందా. ఆయమ్మన్నా చెప్పలేదు నాకు, అక్కడుండే మహిళ, అక్కడుండే ఆడయమ్మ నాకు చెప్పలేదు. నాకు ఇంకా పెద్దగా సహాయం చేద్దాము పొడిచేద్దామని పోతే లాస్ట్ చూడండి ఎట్లయిపోయిందో. చూడండి నర్సులు ఎట్లయిపోయింది, జాస్తి గలీజ్ అయితే అయిపోయిందా. ఇప్పుడు ఇంటికి పోయేది ఎట్లా అర్థమైతే అవుతా ఉండలా. ఇంకా మొబైల్ ఏం బాగానే ఉంది, ఇంటికి పోయేది ఎట్లా, స్టెప్స్ ఎక్కేది ఎట్లా చూడల్లా. వాళ్ళు కూడా నవ్వుతా ఉన్నారు, నన్ను చూసి అందరు నవ్వుతా అన్నారు. ఇప్పుడు ఇట్లా పోతే అందరూ నాకల్లా చూస్తారు గాడిలో. వీడియో అయితే లేదు, సెల్ఫీ స్టిక్ అయితే లేదు వీడియో చేద్దామంటే. ఇప్పుడు నేను గాడి ఎక్కి రోడ్లో పోతే అందరూ నన్నే చూస్తారు పక్క. ఇంటికి పోయేది ఎట్లా, ఇంటి మీద స్టెప్స్ ఎక్కేది ఎట్లా, స్టెప్స్ ఎక్కేది ఎట్లా నాకైతే అర్థమైతే అవుతానులా. గాడి అంతా గలీజ్ అయిపోతుంది. ఇంటికి పోతే నా పెండ్లం, ఇంటికి పోతే నా పెండ్లం పూజ చేస్తుంది. ఏం చేయాలి అర్థమైతే అవుతానులా. ఇదే నేను కేర్పురం జాగింగ్ చేసే ప్లేస్. ఏం ఎట్లయిపోయిందప్ప. ఆయమ్మన్నా చెప్పింది అంటే నేను దిగను. నేనేమో పెద్దగా హెల్ప్ చేద్దామని పోతే చూడండి ఎట్లయిపోయిందో. ఆ వీడియో చూసింటే మీరు షాక్ అయిపోయిండ్రు. నేను పడింది ఆ వీడియో చూసింటే ఆ గబ్బు నీళ్ళు షాక్ అయితే అయిపోయిండ్రు. కానీ చూడలే, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.